గాయ్స్, ఇవాళ మన ఛానల్లో కొత్తగా క్యాషూ కునాఫా చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసి అందరూ పిస్తాతో ట్రై చేశారు కదా. మనమైతే డిఫరెంట్ గా క్యాషూతో ట్రై చేయబోతున్నాం. ఫస్ట్ అయితే వైట్ చాక్లెట్ కాంపౌండ్ ని పీసెస్ గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న చాక్లెట్ పీసెస్ ని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్, బటర్ ఆర్ మీకు నచ్చితే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటది. వైట్ చాక్లెట్ మంచిగా మెల్ట్ అయిన తర్వాత చాక్లెట్ మౌల్డ్స్ లో కొంచెం యాడ్ చేసుకొని చాక్లెట్ మౌల్డ్ అంతా కూడా మంచిగా స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత ఒక 5 to 10 minutes ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. కునాఫాని మంచిగా క్రష్ చేసుకున్నాక ఒక పాన్ లో కొంచెం గీ యాడ్ చేసుకొని కునాఫాని అందులో యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అరోమాటిక్ ఫ్లేవర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. క్యాషూ కునాఫా చాక్లెట్ కాబట్టి కొన్ని క్యాషూస్ ని ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న కునాఫాలోకి యాడ్ చేసేసి అందులో స్వీట్ కి సరిపోయేంత కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న చాక్లెట్ మాల్ట్ బయటికి తీసుకొచ్చి మనం ప్రిపేర్ చేసుకున్న క్యాషూ కునాఫా స్టఫ్ ని యాడ్ చేసేసుకోవాలి. మళ్ళీ మీకు కావాలంటే గ్రైండ్ చేసుకున్న క్యాషూ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసా. ఆ తర్వాత మళ్ళీ కొంచెం వైట్ చాక్లెట్ పైన స్ప్రెడ్ చేసేసుకొని ఒక 10 minutes వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి. అంతే, మన స్టైల్ క్యాషూ కునాఫా చాక్లెట్ రెడీ అయిపోయింది. ఇంతకీ చాక్లెట్ ఎలా ఉందో చెప్పలేదు కదా, అదిరిపోయింది అసలు. లైట్ గా వైట్ చాక్లెట్ అలాగే ఫుల్ గా క్యాషూ కునాఫా స్టఫ్ తో సూపర్ ఉంది అసలు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై బై.